బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 20 అంశము నిన్ను పరీక్షించుటకు వాక్యము నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనము మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం ఇంట్లో వాడుకునే కరెంటు బల్బు మార్కెట్లోకి పంపించే ముందు అనేక పరీక్షలు చేస్తారు. లోపల ఉండే ఫిలమెంట్కి ఒక పరీక్ష, చుట్టూ ఉండే గాజుకి ఒక పరీక్ష చేసి చివరిగా వెలుగుతుందో లేదో పరీక్షించి మాత్రమే విడుదల చేస్తారు. 100 రూపాయలలోపు ఉండే ఒక చిన్న వస్తువుకే అన్ని పరీక్షలు పెడితే 80 ఏళ్లు జీవించాల్సిన మనిషికి దేవుడు పరీక్షలు పెట్టడా? పరీక్ష లేనిదే ప్రమోషన్ ఉండదు. మన సామర్థ్యాన్ని నిరూపించేదే పరీక్ష. పరీక్షింపబడిన తర్వాత వచ్చే ఫలితాన్ని బట్టి మన స్థాయి నిర్ధారింపబడుతుంది. అప్పటి వరకు మన స్థాయి ఏంటో మనకు కూడా తెలియదు. ఈ లోకంలో మన సామర్థ్యమేంటో అవతలి వాళ్లు తెలుసుకోవడానికి పరీక్షింపబడతాము. అయితే మన సామర్థ్యము, స్థాయి ఏంటో దేవునికి తెలిసి కూడా దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? యోబు, అబ్రాహాము, దావీదుల సామర్థ్యమేంటో దేవునికి తెలియకనే వారిని పరీక్షించాడా? దేవునికి అన్నీ తెలుసు. మన సామర్థ్యమేంటో మనకే తెలియదు. మనకి మనం చాలా భక్తిపరులుగా, చాలా గొప్ప విశ్వాసులుగా అనుకుంటాము. ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండటమే అతి కష్టమైన విషయమైతే మన విశ్వాసాన్ని గుమ్మడికాయంతగా ఊహించుకుంటుంటాము. ఒక్కోసారి అది చాలా ప్రమాదకరమవుతుంది. మన భక్తి, విశ్వాసముల సామర్థ్యమేంటో మనం తెలుసుకోవడానికే దేవుడు పరీక్షలు పెడతాడు. దేవునియందు విశ్వాసములో ఎదగటం కోసమే దేవుడు పరీక్షలు పెడతాడు. పరీక్షలు ఎప్పుడూ చాలా కష్టంగా, కఠినంగా ఉంటాయి. అయితే వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నవారికి ఏమాత్రం కష్టమనిపించవు. దేవుడు పెట్టే పరీక్షలు ఎప్పుడూ మన సామర్థ్యానికి మించి ఉండవు. దేవుడు నమ్మదగనవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును. 1 కొరింథీ 10:13. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూచిన ఇశ్రాయేలీయులు దేవునికి భయపడి ఆయనయందు విశ్వాసముంచారు. వారిని ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి కనాను దేశమునకు నడిపించే క్రమంలో అరణ్యంలో వారికి ఎదురైన ఇబ్బందులను బట్టి వారు దేవుని మీద సనుగుకున్నారు. మనకు మేలు జరిగినప్పుడు మనం దేవుని పట్ల చూపించే ప్రేమ, విశ్వాసము, భయభక్తులు ఇవన్నీ నిజమైనవి కావు. మనకు శ్రమలు ఎదురైనప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని సంతోషించాలే తప్ప బాధపడకూడదు. అపొస్తలుడైన పౌలు మాసిదోనియ సంఘస్థుల గురించి వ్రాస్తూ వారు శ్రమల వలన పరీక్షింపబడినప్పుడు సంతోషించారని చెప్పాడు. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. 2 కొరింథీ 8:2. దేవుడు ఆయన బిడ్డలనే పరీక్షిస్తాడు తప్ప అన్యులను పరీక్షించడు. ఒకవేళ నీవు దేవుని బిడ్డగా జీవించాలనుకుంటే దేవుడు నిన్ను పరీక్షించాలని, పరిశోధించాలని కోరుకో. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. కీర్తనలు 26:2. దేవుడు తనను పరీక్షించాలని, పరిశోధించాలని దావీదు కోరుకున్నాడు. దేవుడు పెట్టే పరీక్షలను సంతోషముగా ఎదుర్కోడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకములో జీవించినంతకాలము మమ్మును పరీక్షించి, పరిశోధించి, మాలో ఉన్న చెడును తొలగించి, నీ బిడ్డగా ఉండునట్లు నీ కృపను దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.